ఈ హీలియం అనేది పెద్ద కూలింగ్ ఏజెంట్. హీలియం గ్యాస్ అనేది చాలా వేగంగా అన్ని మెటీరియల్స్ కంటే కూడా వేగంగా కూలింగ్ చేస్తుంది. అందుకని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. భారతదేశం సెమీ కండక్టర్స్ లో ముందుకెళ్ళాలి అనేది ఈ మధ్యకాలంలో మోడీ గారు వీళ్ళంతా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానిలో హీలియం లేకపోతే కూలింగ్ అనేది ఉండదు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సాధ్యం కాదు. అలాగే ఎంఆర్ఐ ఇమేజింగ్ మన హాస్పిటల్లో మన ల్యాబుల్లో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో ఎంఆర్ఐలు ఉంటాయి. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా మ్యాగ్నెట్స్ వేడెక్కకుండా కూలింగ్ చేయడానికి హీలియం కావాలి. అది కూడా స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉంది. అది మిడిల్ ఈస్ట్ నుంచి 1/3 వస్తుంది. అలాగే మిథనాల్ కూడా మనకి గల్ఫ్ నుంచే 30% వస్తుంది. మిథనాల్ ప్లాస్టిక్స్ తయారీలో, పెయింట్స్ తయారీలో, ఫ్యూయల్స్ తయారీలో ఇది కీలకం. ఇది మనకి చాలా అవసరమైంది. దాని కొరత వచ్చేది. అలాగే సల్ఫర్ ఎక్స్పోర్ట్స్ 45% గల్ఫ్ నుంచి వస్తాయి. సల్ఫర్ ఎక్స్పోర్ట్ కనుక ఆగిపోతే ఫెర్టిలైజర్ ఉత్పత్తి ఆగుద్ది. దాంతో పాటుగా మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కాపరు, నికెల్ అండ్ కోబాల్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటంలో మైనింగ్ లో కావాలి. అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవసరమైనటువంటి మెటల్స్. దానికి మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫర్ కావాలి. ఆ సల్ఫర్ అనేది కూడా 45% మిడిల్ ఈస్ట్ నుంచి, ఆల్మోస్ట్ సగం అక్కడి నుంచి వస్తుంది. అలాగే మీకు ఇంకోటి కూడా తీసుకుంటే